నమస్కారం ప్రజలారా. గతంలో మన జగనన్న మరి నటన ఏ విధంగా చేసినాడు, ఏ విధంగా రాష్ట్ర ప్రజానీకాన్ని రక్తి కట్టించినాడు అనేది మనం ఒకసారి చూసినాం. ఒకసారి అంటే చాలా విధాలుగా చాలా రకాలుగా చూసినాం. అయినప్పటికీ మనోడు ఎక్కడా కూడా తగ్గే రకం కాదు, తగ్గబోడు కూడా. అందుకోసం అని చెప్పి మనం కూడా మనోడి నటనను ఒకసారి గుర్తు చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి అన్నగారు ఏం మాట్లాడుతున్నారు, ఏంది అప్పట్లో చిన్నాయన మరి కబేటు కొట్టుకున్నాడని రకరకాలుగా చెప్పినాడు కదా. మనం ఒకసారి విందాం, ఒకసారి విశ్లేషణ కూడా చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉండదు. మనం విందాం ఒకసారి. చెప్పున్నా, నువ్వు చెప్పున్నా. రాజకీయంగా అత్యంత నీచమైన చర్య. అబ్బా చెప్పు. పీచే దగ్గర వెనకలు చూడండి ప్రజలారా, వెనకలు చూడండి. అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా అంటే ఆయన చూడండి, ఆయన ముఖ చిత్రాన్ని చూడండి ఏ విధంగా ఉండదు. చూడా రాజకీయ చరిత్ర కలిగిన సౌమ్యుడిగా పేరు పొందిన ఒక ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి వచ్చి నరికి ఈయన దగ్గరుండి చూసినట్టు చెప్తాడు. ప్రజలారా మీరు గమనించండి. మనం ఆ నటన గుర్తి లేకపోయినా కరుణామయ లెవెల్లో యాక్టింగ్ చేసినాడు. ఒక పక్కన ఆమె సునీతారెడ్డి గారు, వెనకల షర్మిలమ్మ ఉన్నది, ఈ పక్కన సునీతారెడ్డి గారి భర్త ఉన్నాడు. ఏ విధంగా నటన రక్తి కట్టించినాడు చూడండి. అంటే ఏ లంగా పని ఉన్నా కూడా మనం స్పెషల్ హెలికాప్టర్ వేసుకొని పులివెందులకు పోయేటువంటి మనం ఆ రోజు మాత్రమే దేనికి రోడ్డు మార్గంలో ప్రయాణించినామనేది కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలా. అంటే ఇవన్నీ గతంలో జరిగిపోయినట్టు ఇప్పుడు ఎందుకు సీమరాజా అని మీరు అనొచ్చు. మనం అన్నను ప్రధానమంత్రిని చేసుకునేటువంటి క్రమంలో మనకి ఇటువంటివన్నీ కూడా రాష్ట్ర ప్రజానికి తెలియజేస్తే మరిన్ని మనకు ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి నా ఈ ప్రయత్నం. చెప్పుగా ఈ నటన రక్తి కరుణామయ లెవెల్లో దించినాడు. చెప్పు. అవులే, ఆయన వయసు చూసినా, ఆయన రెప్యుటేషన్ చూసినా, అవును, ఆయన సౌమ్యుడు ఎవరు లేరు అన్న మాట ప్రతి నోట వినిపిస్తుంది. మరి అటువంటి ఓడిని మనం మట్టిలో కలిపినామే, అదే కదా ఇప్పుడు బాధ. మరి ఎవరు కలిపినారు? మనం 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మనం సిబిఐకి కేసు అప్పగించాలని చెప్తాడు. ఇప్పుడు చెప్తాడంగా మాకు రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, వ్యవస్థల మీద నమ్మకం లేదు, సిబిఐకి కేసు ఇవ్వాలని చెప్పి గతంలో మాట్లాడి ఆ తర్వాత సిబిఐకి కేసు అప్పగించండి అన్న అని చెప్పి సునీతారెడ్డి గారు దగ్గరికి పోయినప్పుడు తమరు ఏమి వ్యాఖ్యలు చేసినారన్నా? ఎవరు గుర్తు పెట్టుకోలేదు అనుకోన్నారా మీరేమన్నా? చెప్పుగా నీ నటన చెప్పు. మరి అటువంటి వ్యక్తిని మరి దేనికి చేయాల్సి వచ్చింది? చెప్పుగా. నీకు బాధ అనిపించాదన్నా? షర్మిలమ్మ నువ్వు 16 నెలల పాటు జైల్లో ఉంటే రోడ్ల బడిగా తిరిగి పార్టీని బలోపేతం చేసి కార్యకర్తల్ని, నాయకుల్ని ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి 151 సీట్లు వచ్చిన దానికి కారణమైనటువంటి షర్మిలమ్మకి ఏ విధంగా నువ్వు న్యాయం చేశావు? నీకు బాధ అనిపించిందా? నీకు బాధ. మనకు బాధ, సీము, నెత్తురు, పౌరుషము. అంటే పౌరుషం ఉంటుంది, ఎదురోడిని కొట్టి మనం బాగుపడాలనేది మాత్రమే. చెప్పుగా. ఇన్సిడెంట్ ఇంత తీవ్రంగా జరిగింది, దర్యాప్తు చేస్తా ఉన్న తీరును చూస్తే బాధ అనిపిస్తుంది. నీకు బాధ చిన్న బాధ కాదులే, ఇదంతా ముఖ్యమంత్రి సీటు కోసమేనని తాపత్రయము అనే బాధ కూడా మాకు తెలుసు. అదేవిధంగా నేను ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలనుకుంటున్నా మీకు ప్రజలారా. ఏంటంటే ఖచ్చితంగా 2029లో జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మన జగనన్న త్రిశూల వ్యూహాన్ని అమలు చేయబోతా ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలా. మళ్ళీ చెప్తున్నా, 2029లో జరిగేటువంటి ఎలక్షన్లో మన జగనన్న ఖచ్చితంగా త్రిశూల వ్యూహాన్ని తయారు చేస్తాడు, దగ్గరలో వదులుతాడు. మీరందరూ కూడా ఒకరోజు జాగ్రత్తగా ఉండాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చెప్పునా ఒక లెటర్ చూపించారు,
ఆయన చనిపోతూ ఆ లెటర్ రాశాడు అని చెప్పి ఆ, ఆ లెటర్ లో ఒక డ్రైవర్ పేరు పెట్టి ఉమ్, ఒక లెటర్ చనిపోతూ రాశాడు అని చెప్పి ఆ, పోలీస్ అధికారులు లెటర్ కూడా చూపించారు. ఆ. నేను అడుగుతా ఉన్నాను ఒకటి, ఇదే పోలీస్ అడుగు 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 రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, అడుగు అడుగు ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, అడుగాలి నువ్వు నిలదీసి పయ్యంగా కదా మన పని అంతా నిలదీ చెప్పు. మీరంతటి మీరే అంటున్నారు ఆ, చిన్నాలను ఆ, అబ్బా ఇప్పుడు చూడండి ఈడ నటన చూడండి, ఈయన దగ్గరుండి చూసింటే చెప్తాడు ఇంకా చెప్పు. బెడ్రూమ్ లో ఆ, బెడ్ పక్కన అబ్బా గొడ్డలితో నరకడం జరిగింది. ఆ, జరిగిన తర్వాత ఎన్నిసార్లు నా చెప్పు, అది కూడా ఎన్నిసార్లు చెప్పు. తల మీదే దాదాపుగా 5 సార్లు గొడ్డలతో నరికాడు. ఆహా అట్నా లెక్కేసుకున్నావా? 1 2 3 4 5 అని ఏమన్నా లెక్క పెట్టావు నువ్వేమన్నా? 5 ఒరే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం మనం ఏమి చెప్పినా కూడా నమ్మినారున్నా, ఒక రకంగా నమ్మలేదున్నా. 5 సార్లు నరికినారు చిన్నాయన్నో, నరాసుర రక్త చరిత్ర అని చెప్పి మనకుండే ఒక సాక్షి పేపర్లో దీని ఎక్క చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్డలు పెట్టి బా ఏమి నటన బా 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 ఆస్కార్ మా అన్నకి ఇవ్వాలరా, ఎవరికొరకు కాదు. చెప్పున్నా నువ్వు చెప్పు. నరికిన తర్వాత ఆ, తాను ఆ, బాత్రూమ్ లో ఆహా, రక్తం కప్పుకుని అమ్మా అంటే నరికినాక మళ్ళీ బాత్రూంలో అయిపోయి రక్తం కక్కున్నాడు. నడిచిపోయారా ఎవరు నా పక్క నుండి పట్టుకొని పోయారనా? అది కూడా చెప్పు, చెప్తే కదా. రక్తం కప్పుకొని ఆ, రక్తం కప్పుకొని ఆ, అవినాష్ రెడ్డి ముఖం చూడండి ప్రజలారా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాగా కనపడతా ఉన్నది. ఆ తర్వాత ఆ, బాత్రూమ్ కు తాను వెళ్ళి ఆ, ఆ బాత్రూమ్ లో రక్తం తక్కువైనందువల్ల ఆ, మూర్చొచ్చి బాత్రూంలో రక్తం తక్కువైనందువల్ల ఆహా చెప్పు. ఆ, పడిపోయి ఉమ్, కమోడుని కొట్టుకుని కబడ్డీని కొట్టుకొని, అదే నేను చెప్తా ఉంటా కదా అప్పుడప్పుడు వీడియోల్లో. చనిపోయినట్టుగా ఆ, ఫ్యాబ్రికేట్ చేసేందుకు ఆ, ఏకంగా చిన్నానను ఆ, ఎత్తుకొని, ఆ, అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఉమ్, ఒకటి కాదు ఆహా, మల్టిపుల్ పీపుల్ ఉన్నారు. ఆహా, ఎత్తుకొని పోయి ఆ, బెడ్రూమ్ నుంచి ఆ, బెడ్ పక్కన నుంచి ఉమ్, బాత్రూమ్ దాకా తీసుకుపోయారు. ఉమ్, బాత్రూమ్ లో ఉమ్, కమోడుకు రక్తం పూసినారు. ఆహా, ఎట్ట పూసారో చెప్పకూడదు అది కూడా. కమోడు మీద రక్తం పూసినారు. అబ్బా. కమోడుకు తాను కొట్టుకొని, ఆ, అంటే తనకు గిడినెస్ వచ్చి, ఆ, మూర్చొచ్చి గిడినెస్ వచ్చి ఆ. కమోడుకు తాను కొట్టుకొని అబ్బా, కింద పడి ఆ, ఎలకలు కూడా దెబ్బ తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం జరిగింది. ఆహా, ఆ, నేను అడుగుతా ఉన్నాను, ఆ, ఇంత పకడ్బందీగా ఆ, ఇక్కడ బెడ్రూమ్ లో బెడ్ పక్కన బెడ్ పక్కన చెప్పు. చేసి ఆ, మళ్ళీ అదే మనిషిని ఎత్తుకొని పోయి ఉమ్, మళ్ళీ బాత్రూమ్ లో మళ్ళీ యాక్ట్ ని ఎనాక్ట్ చేసి ఆ, మళ్ళీ అక్కడ ఆ, కమోడ్ మీద రక్తాన్ని కూడా చూపిస్తూ అక్కడ తప్పి పడిపోయే క్రమంలో తాను చనిపోయినాడు అని ఫ్యాబ్రికేట్ చేస్తా ఉన్నప్పుడు ఉమ్, ఈ చిన్నాన ఉమ్, హౌ కెన్ హీ రైట్ లెటర్? ఉమ్, అంటే దాని అర్థం ఏంది? వాళ్ళ సమక్షంలో తాను లెటర్ రాస్తాడా? ఆ, తన సమక్షంలో వాళ్ళు ఆ, రక్తంతో కూడిన లెటర్ రాయగలుగుతాడా? అదే కదా ఇప్పుడు కబడ్డీకి ఆయన ఎట్ట కొట్టుకుంటాడు, బాత్రూంలోకి ఎట్ట పోతాడు, లెటర్ ఎట్ట రాస్తాడు, ఇదే కదా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా ఒక దీంట్లోకి తీసుకోమేనా మనవా చెప్పు. వాళ్ళ సమక్షంలో తాను లెటర్ చంపించే హంతకుల సమక్షంలో తాను లెటర్ రాస్తూ ఉంటే ఆ. హంతకులు చూస్తూ ఊరుకుంటారా? అదే కదా. దాని అర్థం ఆ, ఆ లెటర్ కూడా ఫ్యాబ్రికేటెడ్ లెటర్. ఆ, ఆహా, ఒక లెటర్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి ఆ, డ్రైవర్ మీద నేరాన్ని నెపం నెడుతూ ఒక ఆ. డ్రైవర్ మీద లెటర్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి పోలీసులు చూపిస్తా ఉన్నారు. అదే. ఆ, నిజంగా ఈ టోటల్ వ్యవహారం అంతా ఉమ్, కాన్స్పిరసీ థియరీ నుంచి పక్కకు పోయి ఆ, ఒక ఎంపీని అన్యాయంగా చంపినారు అన్న పరిస్థితి నుంచి పక్కకు పోయి ఆ, ఒక సౌమ్యుని అన్యాయంగా చంపినారు అన్న అవును చిన్నాయన చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు. నేను పర్సనల్గా కూడా చెప్తా ఉన్నా, వివేకానంద రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. ఎవరైనా సరే భేద సాదా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా ఆయన దగ్గరికి పోయి నాకు ఈ కష్టం అంటే డైరెక్ట్గా తహసీల్దార్ ఆఫీస్ కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, ఎక్కడికైనా సరే డైరెక్ట్గా ఆయన కారులోనే వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళ పని చేసి పెట్టేవాడు. కానీ కూడా నాకు చాలామంది చెప్పినారు, స్వయంగా మనం కూడా చూసినాం చాలాసార్లు. మనంత ఇది కాదు కదన్నా చెప్పు. మీద నుంచి పక్కకు పోయి ఉమ్,
టోటల్ గా వేరే పద్ధతిలోకి తీసుకొని పోయే కార్యక్రమం దగ్గర నుండి జరుగుతా ఉంది ఇక్కడ. అది నేను అందుకనే గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము, we want a CBI ఎంక్వైరీ. ఎస్, ఇక్కడికి వచ్చితే రాష్ట్ర ప్రజలారా మనం సిబిఐ ఎంక్వైరీ, వి వాంట్ సిబిఐ ఎంక్వైరీ అని చెప్పినాడు కదా. గతంలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి మాట్లాడి 5 సార్లు గొడ్డలతో నరికినారని చెప్పి నువ్వే మాట్లాడి, ఆ తర్వాత కబేటు కొట్టుకున్నాడని, ఆ తర్వాత లెటర్ రాసినాడని, ఆ తర్వాత వ్యవస్థల మీద నాకు నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీ కావాలన్నటువంటి జగనన్న, మరి రాష్ట్రం మనం 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సునీతారెడ్డి గారు వచ్చి స్వయంగా సిబిఐ ఎంక్వైరీ దేనికి వేయలేదంటే, మరి నువ్వు ఏమి మాట్లాడినావు, ఏమి తిరిగి సమాధానం చెప్పినావు, దేనికి సిబిఐ ఎంక్వైరీని నువ్వు బేపీ లేకపోయినావు, సిబిఐ ఎంక్వైరీని దేనికి నువ్వు కోరలేదు, ఏంది వ్యవహారం ఇది, ఇది నీకేం చెప్తాముగా. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా ఈ ఆలోచన చేశారు గతంలో, అరే ఇది వాస్తవము, ఖచ్చితంగా ఇది జగనన్నకి సంబంధం లేదని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ మనం 2029లో మనం ఎట్టా గెలిచాం, మనం ప్రధానమంత్రి అయినామంటే ఖచ్చితంగా మనం సిబిఐ ఎంక్వైరీ చేసి ప్రధానమంత్రి గారి సమక్షంలో వివేకానందం గారి హత్య కేసు సిబిఐ ఎంక్వైరీ చేసి నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ అన్న ప్రధానమంత్రి అయితే తప్ప వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలంటే అన్న ప్రధానమంత్రి అవ్వాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రధానమంత్రి అయ్యేదానికి మనందరం కూడా మనం కష్టపడదాం, ఖచ్చితంగా అన్నను ప్రధానమంత్రిని చేసుకుందామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆ రోజుల్లో అన్నగారి నటన మీకు ఏ విధంగా అనిపించింది అనేది కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.